హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ పెసలతో హెల్తీగా టేస్టీగా పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కుక్కర్లో 1 కప్ వరకు పెసలు వేసుకొని ఈ పప్పునంతా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు మనం పెసలని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసి తీసుకున్న తర్వాత 1 కప్ టమాటా ముక్కలు, 6-7 పచ్చిమిర్చి అండి. మీరు కారానికి తగిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఏ కప్పులో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పులో 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్లోను 7-8 విజిల్లు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ప్రెషర్ అంతా కంప్లీట్గా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నాను. పప్పు మెత్తగా ఉడికిందండి. ఈ విధంగా పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఒకవేళ పప్పు ఉడకకపోతే ఒక 2 విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. పప్పు వేడిగా ఉండేటప్పుడే ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని పప్పు కుత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి. మీ వల్ల అయితే పప్పు కుత్తితో ఇలా మెత్తగా ఎనుపుకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పప్పు కుత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి. ఇలా పప్పు కుత్తితో మెత్తగా ఎనపడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరి ఎక్కువ వాటర్గా ఉంటే ఇది టేస్ట్ బాగుండదు. కుక్కర్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో పోసుకోవాలండి. మీకు గ్రేవీ పలుచగా కావాలంటే మీరు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇందులో 100 ml వరకు వాటర్ యాడ్ చేశాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 2 పొంగులు వచ్చిందంటే అప్పుడు మన పప్పు కంప్లీట్గా కుక్ అయిపోయింది. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ పెసలతో హెల్తీగా, క్విక్గా, ఈజీగా తయారైపోయింది. చూసారు కదండి. ఈ రెసిపీ అయితే మంత్లీ వన్స్ అన్నా చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ పెసలపప్పు చపాతీస్లో కానీ రైస్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.